హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా సైనిక యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి సబ్జెక్ట్ వైజ్ ప్రతి సబ్ టాపిక్ కూడా మీకు ర్యాపిడ్ రివిజన్ లో మీకు డిస్కస్ చేసి వీడియోలు అందివ్వబోతున్నామండి. అందుకే దయచేసి సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మనము ఈ రోజు ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ కాన్సెప్ట్ లో భాగంగా పాలిటిక్స్ కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే కంపెనీ రూల్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని ఎలా రూల్ చేసింది, దాని తర్వాత డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్ మన భారతదేశాన్ని ఏ విధంగా రూల్ చేసింది అనే విషయాలు డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ లో భాగంగా కంపెనీ రూల్ ఏ విధంగా జరిగింది మన ఇండియాలో డిస్కస్ చేసుకుందాం. దయచేసి జస్ట్ వీడియో 15 to 20 minutes కంటే ఎక్కువ ఉండదండి. ప్లేలిస్ట్ లో ప్రతి సబ్జెక్ట్ కు మీకు క్లాసెస్ అనేది సబ్ టాపిక్ వైజ్ మీకు అప్లోడ్ అవుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు సైనిక యూట్యూబ్ ఛానల్. రైట్, సో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఎస్ఎస్సి కి సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆర్ఆర్బి కి సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్టేట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గా భావించవచ్చు అండి. ఓకేనా? రైట్, సో చూద్దాం. మనము ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కంపెనీ రూల్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అండ్ నథింగ్ ఎల్స్ వచ్చేసి మనకు 1600 ఆ సంవత్సరంలో మనకు బ్రిటిష్ క్వీన్, అంటే బ్రిటిష్ క్వీన్ ఏం చేసిందంటే మనకు ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఒక కంపెనీకి వచ్చేసి కొన్ని చార్టర్ ఇస్తుంది అనమాట. అంటే ఒక అథారిటీ ఇస్తుంది. నువ్వు పోయి ఈ ఇండియా ఈస్ట్, ఏదైతే ఈస్ట్ సైడ్ ఉందో ఇండియాలో మీకు వ్యాపారం చేసుకునేదానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. మీరు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని తర్వాత అక్కడ వ్యాపార లావాదేవీలు చేసుకోండి. దీనికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది. స్పైసెస్ లేకపోవడము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 50-60 years స్పైసెస్ లేక చాలా క్రైసిస్ రావడము, ఇవన్నీ మన ఇండియాతో ఈస్ట్ ఏదైతే మనకు వెస్ట్ సైడ్ ఉన్న ఇంగ్లాండ్ గానీ, పోర్చుగీస్ గానీ, డచ్ గానీ, ఇవన్నీ మన ఇండియాతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారాన్ని చేసుకునేదానికి మనకు ఒక నాంది పలికింది అనమాట. రైట్, అదే విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు రావడం జరుగుతుంది ఈ యొక్క చార్టర్ యాక్ట్ తర్వాత, ఈ యొక్క చార్టర్ తీసుకున్న తర్వాత. రైట్, 1608లో మనకు రావడం జరుగుతుంది. రైట్, అక్కడ నుంచి ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయడం సూరత్ లో కావచ్చు, మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మచిలీపట్నంలో కావచ్చు. రైట్, ఈ విధంగా మనకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సరే, మనం అంత హిస్టరీకి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 150 years మనకు 1757 ఆ టైంకి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు మనకు వ్యాపార పరంగా బాగా డెవలప్ అయ్యారు ఇండియాలో. రైట్, ఈస్ట్ ఇండియా కంపెనీ మనం బ్రిటిష్ వాళ్ళని డైరెక్ట్ గా మాట్లాడుకోవద్దు, వ్యాపారంగా డెవలప్ అయ్యి ఒక రకంగా పరిపాలన కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మనకేం చేస్తారంటే 1757లో బెంగాల్ నవాబు ఉంటారండి. బెంగాల్ నవాబు ఎవరు? రైట్, సిరాజ్ ఉద్ దౌలా. రైట్, ఈయనతో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన రైట్ కమాండర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుందండి. దీన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని కూడా చెప్పుకుంటాం. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో అబ్వియస్లీ మనకు రాబర్ట్ క్లైవ్ గెలవడం జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ గెలిచిన తర్వాత దేర్ ఆఫ్టర్ ఇమ్మీడియట్ గా మళ్ళీ ఒక 7 సంవత్సరాల్లో 1764లో వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. బై ద టైం ఈ యొక్క వీళ్ళకి కొన్ని రైట్స్, దివానీ రైట్స్ అనేది మనకు రాబర్ట్ క్లైవ్ లాక్కోవడం జరుగుతుంది అనమాట. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడము అనేది రాబర్ట్ క్లైవ్ బ్రిటిషర్స్ కు లాక్కోవడం జరుగుతుంది. 1764లో బక్సర్ యుద్ధం జరుగుతుంది. మళ్ళీ హెక్టర్ మున్రో వర్సెస్ మనకు మీర్ ఖాసిము, సుజావుద్దౌలా. రైట్, ఇలాంటి అలయన్సెస్ ఉంటారు. ఆ అలయన్స్ మధ్య యుద్ధం జరిగితే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీనే గెలుస్తారు. సో దీని ద్వారా ఏమైతుంది అంటే మనకి ఇండియా యొక్క దిశ మారిపోతుంది. కంప్లీట్ గా ఈ ఒక బానిస పాలనకు నాంది పలుకుతుంది అనమాట. అయితే మనకు ఇక్కడ ఒకటి ఈ విషయం మనం ఆలోచించుకుంటేనంటే ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా వ్యవహరించేవాడు. రైట్, రాబర్ట్ క్లైవ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా ఉండేవాడు అనమాట. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెటప్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీని మనకు కంట్రోల్ చేసేదానికి బ్రిటిష్ గవర్నమెంట్, అంటే బ్రిటిష్ డైరెక్ట్ గా రాణి నుంచే చెప్పుకోవచ్చు, వాళ్ళు కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్స్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేసేదానికి, అంటే సమ్ కరప్షన్స్ నడిస్తే వాటిని రెగ్యులేట్ చేయడానికి, ప్రాపర్ గా అక్కడ వ్యాపారాలు మంచిగా చేస్తున్నారా లేదా అనేసి చాలా విషయాల్లో రెగ్యులేట్ చేసేదానికి మనకు అక్కడ ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకుని రావడం జరుగుతుంది. ఆ యాక్ట్ ను వచ్చేసి మనకు
రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటారు అనమాట. ఆ యొక్క యాక్ట్ నుంచి మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేది, కంపెనీ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ 1773 నుంచి 1853 వరకు ఈ యొక్క యాక్ట్స్ ద్వారా, రెగ్యులేటింగ్ అండ్ చార్టర్ యాక్ట్ ద్వారా రూల్ చేయడం జరుగుతుంది అనమాట ఇండియాను. రైట్. పొలిటికల్ గా అండ్ వ్యాపార పరంగా కూడా. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మనకు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చిన యాక్ట్స్, ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్స్ గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. దాని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చేసి 1784, దాని తర్వాత వచ్చేసి చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1833 అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ 1853. ఈ యాక్ట్స్ ద్వారా మనకు ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేయబడడం జరిగింది. అండ్ ఈ యాక్ట్స్ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద అంటే ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్స్ అన్నమాట. ఓకేనా. రైట్. ఒకసారి మనం చూద్దామండి. ఒక్కొక్క యాక్ట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ప్రతి యాక్ట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, ఏ ఏ విషయాలు చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లో రెగ్యులర్ గా ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి అనమాట. ప్రతి యాక్ట్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. సార్ మరి బ్రిటిష్ రూల్ చేసింది 1947 వరకు కదా, మరి 1853 వరకే ఉంది అంటే 1853 తర్వాత సిపాయి తిరుగుబాటు జరుగుతుంది 1857 లో. రైట్. ఆఫ్టర్ 1857 డైరెక్ట్ గా ఈ యొక్క రూల్, ఇండియన్ రూల్ చేయాలనే ఒక డెసిషన్ వచ్చేసి డైరెక్ట్ బ్రిటిష్ పార్లమెంట్ ద్వారానే రూల్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ గా మనకు అబాలిష్ చేసేస్తారనమాట. డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ క్వీన్ రాణి పాలనలోనే మన ఇండియా కూడా రావడం జరుగుతుంది. 1858 నుంచి విక్టోరియా ప్రకటన ద్వారా దాని తర్వాత నుంచి మనం డైరెక్ట్ గా రూల్ చేయడం జరుగుతుంది బ్రిటిష్ ఇండియాని. ఓకే. రైట్. సో ఇక్కడ మనకు ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఎంత ఇంపార్టెంట్, వాటి యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటనే ఒకసారి తెలుసుకుందాం. ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వస్తాయండి. ఓకేనా. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట ఇది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏమైతుంది, ఫస్ట్ అటెంప్ట్ బై బ్రిటిష్ పార్లమెంట్, ఫస్ట్ అంటే నేను చెప్పాను ఈ యాక్ట్స్ అన్ని బ్రిటిష్ పార్లమెంట్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. రైట్. ఫస్ట్ అటెంప్ట్ బై బ్రిటిష్ పార్లమెంట్ టు రెగ్యులేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని యొక్క వ్యాపార పరిపాలన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేసడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన యాక్ట్ అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే యాక్ట్ లో ఏం జరుగుతుంది ముఖ్యంగా, రైట్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ బికమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. గవర్నర్ ఆఫ్ బెంగాల్ బికమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇన్ విచ్ ఇయర్, ఇన్ విచ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు అనమాట. అలాంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్. దాని తర్వాత ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్ అనమాట. రైట్. సో ఇందులో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 మెంబర్స్, అంటే ఇక్కడ ఈ వారెన్ హేస్టింగ్స్ తో పాటు నలుగురు తనకు అసిస్టెన్స్ ఇచ్చేదానికి నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అనేది కూడా ఏర్పాటు కావడం జరుగుతుంది అనమాట, నలుగురితో. దాని తర్వాత 1774 లో సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరుగుతుంది కలకత్తాలో. తెలుగులో కూడా ఇచ్చాను చాలా క్లియర్ గా. 1774 లో సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరుగుతుంది కలకత్తాలో. మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి ఎలిజా ఇంఫే. రైట్, గుర్తుపెట్టుకోవాలండి, ఎలిజా ఇంఫే. మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి ఎలిజా ఇంఫే. ఈ విషయాన్ని మనం చాలా చక్కగా గుర్తుంచుకోవాలి. మరీ డెప్త్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాపిడ్ రివిజన్ లో పోవాల్సిన నెసెసిటీ అనేది అయితే లేదండి. సో నెక్స్ట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. విలియం పిట్స్ యాక్ట్ అనమాట. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ దట్ టైం విలియం పిట్స్, చాలా యంగ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. రైట్. తను ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్ కాబట్టి దాన్ని పిట్ ఇండియా యాక్ట్ అని కూడా మనం చెప్పుకుంటాం. 1784 లో ఈ యొక్క 1773 లో కొన్ని అనామలీస్, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల దానికి మళ్ళీ 1784 లో విలియం పిట్స్ యాక్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇంకా కొన్ని అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది, బట్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే. రైట్. సో ఈ విలియం పిట్స్ యాక్ట్ ద్వారా ఏమైతుందంటే మన యొక్క కామర్స్ అండ్ పాలిటిక్స్, రైట్, సో వ్యాపారము మరియు పరిపాలన రెండు సపరేట్ గా విభజించబడుతుంది అనమాట. దీన్ని మనకు డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్పుకుంటాం. రైట్. సో ఈ యొక్క కామర్స్ కోసం వచ్చే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకు ఎవరికి పొలిటికల్ కంట్రోల్, పొలిటికల్ అంటే రాజకీయ పరంగా కంట్రోల్ చేసుకునేదానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని, వ్యాపార పరంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని రెండు విభాగాలుగా సపరేట్ గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. ఒకటి పొలిటికల్ వింగ్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏది వ్యాపార పరంగా. రైట్. వ్యాపార పరంగా ఈ రెండు పవర్స్ అనేది సపరేట్ కావడం జరుగుతుంది. దీన్ని డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. రైట్. సో ఇది ఫస్ట్ ఈ యొక్క విలియం పిట్ యాక్ట్ లో మనం అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనండి. ఓకే. అధికారాల విభజన, వాణిజ్యము, కంపెనీ యొక్క రాజకీయాలు సపరేట్ అవ్వడం, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్.
సో రాజకీయ వ్యవహారాల కోసం బ్రిటన్ లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు కావడం. ఇక్కడ కాదు, బ్రిటన్ లో ఏర్పాటు అవుతుంది. అక్కడ నుంచి వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఎవరిని నియమించాలా, ఎవరిని నియమించకూడదు, రైట్. ఇలాంటివన్నీ గవర్నర్ ఎవరిని ఎలక్ట్ చేయాలి, ఎవరిని ఎలక్ట్ చేయకూడదు అనేసి, రైట్. సో నెక్స్ట్ చార్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 1793 ఈ చార్టర్ అంటే ఎవ్రీ 20 years రివ్యూ జరుగుతుంటుంది అనమాట ఈ చార్టర్, రైట్. ఎవ్రీ 20 years ఈస్ట్ ఇండియా కంపెనీ సరిగా పనిచేస్తుందా లేదా అనేసి ఎవ్రీ 20 years కు రివ్యూ చేస్తూ ఉంటారు, రైట్. అలాగే 1793లో ఇంకొక కొత్త చార్టర్ రావడం జరుగుతుంది, రైట్. రివ్యూడ్ కంపెనీ చార్టర్ ఫర్ 20 years అగైన్. మళ్ళీ నెక్స్ట్ 20 years కోసం రివ్యూ చేస్తుంది. అంటే మళ్ళీ దీని తర్వాత 1813లో మళ్ళీ ఒక చార్టర్ యాక్ట్ రివ్యూ కావడం జరుగుతుందని చెప్తారనమాట, ఫస్ట్ పాయింట్, రైట్. సో ఇక్కడ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంక్రీజ్డ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇది ఒక్కటే మెయిన్ పాయింట్ మనకు 1793 పాయింట్ లో దీంట్లో మనం డిస్కస్ చేసుకునేదానికి. ఇంతకంటే ఎక్కువగా అతి ముఖ్యంగా మనకు డిస్కస్ చేసుకునే ఎగ్జామ్ ఓరియంటేషన్ లో వచ్చేది తక్కువ నార్మల్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. మరి యూపీఎస్సీ హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అయితే మరీ డెప్త్ కి వెళ్లాల్సి వస్తుంటుంది అనమాట, రైట్. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు చార్టర్ యాక్ట్ 1813 గురించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందామండి, రైట్. ఇవన్నీ చెప్తున్నాం కదా. మనకు ప్రిపరేషన్ లో మీకు ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ప్రతిదీ మీరు నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చాలా మంచిగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక క్లాసెస్ అప్లోడ్ చేస్తాం ప్లేలిస్ట్ల ద్వారా. అందుకే సైనిక యాప్ ను అండ్ సైనిక యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి ఈ విషయాల గురించి, ఓకే. రైట్, చూద్దాం. మళ్ళీ ఇదేం తెచ్చిండు 1813 మళ్ళీ ఒక చార్టర్ యాక్ట్ తెచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి కదా, 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. అయితే ఎండెడ్ కంపెనీస్ ట్రేడ్ మొనోపలి అంటే భారతదేశంలో కంపెనీ వాణిజ్య ఏకాధిపత్యము రద్దు చేయబడింది అనమాట. అంటే ఏం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కంపెనీ మాత్రమే మనకు మొనోపలి ట్రేడ్ చేస్తా ఉండే. అంటే ఒక కంపెనీ ట్రేడ్ చేస్తే దాన్ని మొనోపలి అంటాం. అలా కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునేదానికి అధికారం ఇచ్చిందనమాట బ్రిటిష్ గవర్నమెంట్, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీకే కాదు. అందుకే దాన్ని ఏమంటాం, ట్రేడ్ మొనోపోలీని ఖతం చేసేసింది అనమాట, వాటికి రద్దు చేసేసింది. ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఒక టీ అండ్ చైనాతో వాణిజ్యం తప్ప మిగిలిన అన్నింటిలో వేరే ఏ కంపెనీలు కూడా వచ్చి ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది, ఓకే. దాన్ని ట్రేడ్ మోనోపలి అంటాం. దాంతో పాటు క్రిస్టియన్ మిషనరీస్ మన ఇండియాకు రావడం జరిగిందండి. తద్వారా మనకు కొన్ని వేలాది చర్చిలు కూడా కట్టడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ మనకి ఇండియాకు రావడం జరిగింది, రైట్, మత ప్రచారం కోసమే, రైట్. సో కంపెనీ ఒక ₹1,00,000 ప్రతి సంవత్సరము విద్య కోసం, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి విద్య కోసం స్పెండ్ చేయడానికి నిర్ణయించుకునేది. ఇది మనకు 1813 యాక్ట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 1833 గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. రైట్. సో 1833 గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పోర్ట్ఫోలియో మార్చడం జరిగింది. ఇంతవరకు బెంగాల్ గవర్నర్ జనరల్ ఉండే. ఫస్ట్ మన బెంగాల్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హెస్టింగ్స్ అనమాట. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పోర్ట్ఫోలియో కొత్తగా మార్చడం జరుగుతుంది 1833 యాక్ట్ ప్రకారం. అలాంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే లార్డ్ విలియం బెంటింక్ అన్నమాట. ఈ విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. ఎండ్ ఆఫ్ కంపెనీస్ ట్రేడ్ మొనోపలి, ఈస్ట్ ఇండియా కంపెనీ బికమ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ బాడీ. అదంతా మనకు ఇంపార్టెంట్ పాయింట్ కాదు, రైట్. సో మనము నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్తాం లెజిస్లేటివ్ పవర్ సెంట్రలైజేషన్. అంటే అంతవరకు బాంబే, మద్రాసు ఇలాంటి ప్రెసిడెన్సీస్ అనేది ఉండే అనమాట. ఈ రెండు బాంబే, మద్రాసు, బెంగాల్లో ఎవరైతే గవర్నర్ జనరల్ ఉండే వాళ్ళకి మనకు వాళ్ళ రిలేషన్ లో మనం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కంప్లీట్ పవర్స్ అంతా సెంట్రలైజ్ చేసుకుంటూ మీకు ఎలాంటి బాంబే వాడు, మద్రాస్ వాడు మీకు ఎలాంటి పవర్స్ కూడా రేవురా, ఫైనల్ నిర్ణయం నాదే ఏదైనా తీసుకుంటే అని ఒక ఇది ఏమంటారు సెంట్రల్ లెజిస్లేటివ్ పవర్స్ అనేది అంటే వాళ్ళకు లేకుండా లాక్కోవడం జరిగింది అనమాట, రైట్. సో దాని తర్వాత వచ్చేసి ప్రావిన్సియల్ గవర్నమెంట్ మద్రాస్ అండ్ బాంబే లాస్ట్ లెజిస్లేటివ్ పవర్స్. ఈ విషయాన్ని మనకు ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి లా కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగిందండి. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు సార్ అంటే లార్డ్ మెకాలే. 1834 లో యొక్క లా కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి బానిసత్వాన్ని రద్దు చేసుకుంటూ కొన్ని చర్యలు అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట 1833 యాక్ట్ లో. నెక్స్ట్ చూస్తే 1853 లాస్ట్ యాక్ట్ అనమాట ఇది. ఈ యాక్ట్ లో వచ్చేసి మనకు లాస్ట్ చార్టర్ యాక్ట్ బిఫోర్ 1857 రివోల్ట్. 1857 తిరుగుబాటు జరిగింది అంటే ముందు జరిగింది అంతకంటే ఎక్కువ లేదన్నమాట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 20 years కు పొడిగించిన యాక్ట్స్ ఏమీ లేవు ఇక్కడ, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే సివిల్ సర్వీసెస్ ఓపెన్ టు ఇండియన్ త్రూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఇండియన్స్ కూడా
సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ కలెక్టర్ కావచ్చు అనే ఒక రూల్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఆ టైంలో ఒక రకమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. పోటీ పరీక్షల ద్వారా భారతీయులకు సివిల్ సర్వీసెస్ లో ప్రవేశం కల్పించడం జరుగుతుంది 1853 చార్టర్ యాక్ట్ లో. సో ఇవి మనకు ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా ఇది కంపెనీ రూల్ లో మనకు ఇంప్లిమెంట్ చేసిన రెగ్యులేషన్స్, చార్టర్స్ ఏ విధంగా వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక చిన్న పాయింట్ మనం ఇక్కడ మర్చిపోయామండి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. రైట్, ఈ మెయిన్ గా వచ్చేసి ఈ టైం పీరియడ్ లో సతీ సిస్టమ్ అనేది అబాలిష్ చేయడం జరిగింది 1829. దాని తర్వాత వచ్చేసి స్లేవరీ అంటే బానిసత్వం యాక్ట్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది, స్లేవరీ అబాలిషన్ యాక్ట్ 1833 లో. అండ్ దాని తర్వాత వచ్చేసి హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 అనమాట. రైట్, సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వీళ్ళందరూ చాలా ఫేమస్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ వస్తారు ఇలాంటి వాటి కోసం వాటిని పునరుద్ధరించుకోవడం. రైట్, సో ఇక్కడ 1856 హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్, ఇలాంటి మెయిన్ యాక్ట్స్ ఈ యొక్క టైం పీరియడ్ లో మనకు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది మీకు ఎగ్జామ్స్ లో అనేది ఒకసారి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన తొలి ప్రయత్నం ఏది? రైట్, మనకు అబ్వియస్లీ 1773 రెగ్యులేటింగ్ యాక్టే కదా ఫస్ట్ ప్రయత్నం. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా వారెన్ హెస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం వారెన్ హెస్టింగ్స్ గురించి, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. రైట్, సో విలియం బెంటింగ్ వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకుంటాం. దాని తర్వాత వచ్చేసి ద్వంద్వ పరిపాలన అంటే డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. రైట్, అట్లా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావచ్చు, కోర్ట్ ఆఫ్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ కావచ్చు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, ఇలాంటి డ్యూయల్ సిస్టమ్ తీసుకొచ్చిన యాక్ట్ వచ్చేసి విలియం పిట్స్ యాక్ట్ అన్నమాట. ఈ విషయాన్ని మనం గమనించాలా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. భారతదేశంలో కంపెనీ వాణిజ్య ఏకాధిపత్యానికి ఒక టీ అండ్ మిగిలిన చైనాతో వాణిజ్యం మినహాయించి మొనోపోలీని కంట్రోల్ చేసి మొనోపోలీని రద్దు చేసిన యాక్ట్ ఏది అని అడుగుతాడు. 1813 మనము యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూస్తే భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతాడు. ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటింగ్ అని మనం డిస్కస్ చేసుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు అండి. రైట్, 1833 యాక్ట్ ద్వారా ఈ ఒక సిస్టమ్ ను తీసుకొని రావడం జరుగుతుంది. దాని తర్వాత 1774 లో కలకత్తాలో ఏర్పాటు కావడం జరుగుతుంది సుప్రీంకోర్టు, ఢిల్లీలో కాదు. రైట్, ఏ చట్టం కింద ఈ యొక్క సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కిందనే ఈ యొక్క 1774 లో సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పాటు కావడం జరుగుతుంది. దానికి మొదటి జడ్జి వచ్చేసి ఎలిజా ఇంఫే. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా చేసిన చట్టం. బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా చేసిన చట్టం. ఇది కూడా ఈ విధంగా డిఫరెంట్ గా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. రైట్, ఇది మనకి 1833కి ముందు ఉన్న అన్ని వచ్చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ గానే మనం చెప్పుకుంటాం, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. 1833 తర్వాత విలియం బెంటింగ్ ఎప్పుడైతే వచ్చాడో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోతారు అనమాట. ఈ విషయాన్ని గమనించాలా. రైట్, చూద్దాం. భారతదేశంలో క్రైస్తవ మిషనరీస్ ను అంటే క్రైస్తవులను మనకు మతం బోధించడానికి మనకు ఇండియాకు తీసుకొని రావడానికి అనుమతించిన చట్టం ఏది సార్ అంటే 1813 మనకు చార్టర్ యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయులకు సివిల్ సర్వీస్ లో పోటీ పరీక్షల ద్వారా ప్రవేశం కల్పించిన చట్టం ఏది? సివిల్ సర్వీసెస్ లో పోటీ పరీక్షల ద్వారా మనకు ప్రవేశం కల్పించిన చట్టం ఏది అంటే 1853 గా కూడా మనం చెప్పుకోవచ్చు. నేను మీకు క్వశ్చన్ వస్తా, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్? ఎనీవన్ కామెంట్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరు కామెంట్ చేయండి. అండ్ మొట్టమొదటిగా ఎవరు సార్ మన ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి ఎంపికైన మొదటి ఇండియన్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక మన నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉందండి, చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా ముగించిన చట్టం. చూడండి, విచ్ యాక్ట్ కంప్లీట్లీ ఎండెడ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీస్ కమర్షియల్ యాక్టివిటీస్? ఈస్ట్ ఇండియా కంపెనీస్ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ కంప్లీట్ గా ముగించిన చట్టం. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మరి కమెంట్ చేయండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రైట్, 1833నా, 1830నా, 1784 అండ్ 1853నా? మీకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ తెలియచేయండి తప్పకుండా. రైట్, సరే. మరి మనకు మన నెక్స్ట్ పార్ట్ లో క్వీన్ రూల్ గురించి 1858 నుంచి 1947 వరకు వచ్చిన ఇంపార్టెంట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ గురించి, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎక్కువ వేస్ట్ చేయకుండా, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా, రైట్, మనం మంచిగా డిస్కస్ చేసుకుని ర్యాపిడ్ డివిజన్ లో కాన్సెప్ట్ గా ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, విష్ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ కంటెంట్ అనేది ప్లేలిస్ట్ రూపంలో మీకు రెగ్యులర్ గా డైలీ 3-4 వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు నుంచి మేము సైనిక జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రామిస్ అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.